నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ పైన సామాజిక వర్గాల వారీగా అక్రమ కేసులకు వ్యూహాత్మకంగానే వస్తుంది. టీడీపీ కూటమి అధికారంలో రాగానే టీడీపీలోని ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలపైన కూటమి కన్నెర చేసింది, రెడ్ బుక్ని ఓపెన్ చేసింది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీకి 30 తిప్పలు పెట్టి నిద్రలేని పరిస్థితులు ప్రస్తుతం కేసులతో నడిపించే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకమైన సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం పైనే కూటమి పెద్దలు కన్నేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ప్రస్తుతం ఆగస్టు 1 వరకు రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. మరి ఇప్పటికే రోజువారీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇప్పటికే తన సతీమణి కుమారుడు గెలిచారు. ఈరోజు మిథున్ రెడ్డి గారి యొక్క సొంత సోదరి, కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి గారిని గెలిచారు. ఆగస్టు 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రానున్నారు. మరి ఆ రోజు సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించనున్నారు. కేసు పూర్వపరాపాలు ఏంటి, ఏం జరిగింది, పార్టీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండుని ఒక ఓదార్పు ఇచ్చే కార్యక్రమానికి ఆగస్టు 5 డెడ్ లైన్గా పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. ఆగస్టు 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తారు, మిథున్ రెడ్డిని కలుస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఆయన్ని కూడా కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆయన కూడా కలవనున్నారు. ఇట్లా ములాఖత్తుల పేరుతో వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులందరూ కూడా వివిధ రకాల కేసులపైన జైల్లో మగ్గుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆగస్టు 5న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని కలవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన అంటే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన పెద్ద ఎత్తున అనుచరగణం, మిథున్ రెడ్డి అనుచరగణం కూడా దాదాపుగా రాజమండ్రిలో 20 అపార్ట్మెంట్లలో అద్దెకు తీసుకుని అనుచర గణం అంతా కూడా రాజమండ్రిలో మకాన్ చేశారు. రాజమండ్రిలో రాజకీయ క్యాంప్ రాజకీయాలకి రాజమండ్రి వేదికగా వైఎస్ఆర్సీపీకి మారుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చాలామంది రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మిథున్ రెడ్డి అనుచరగణం విల్లాలో అద్దెకు తీసుకున్నారు, అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకున్నారు. వారు ముఖ్య నాయకులందరూ కూడా రాజమండ్రి కేంద్రంగా రాజకీయ మంత్రం నడుపుతున్నారు. ఆగస్టు 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత మళ్ళీ రాజకీయాలు కొత్త రూపం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ములాఖత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అటు గోవర్ధన్ రెడ్డి, ఇటు మిథున్ రెడ్డిని కలవడంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా మిథున్ రెడ్డి గారికి దాదాపుగా ఇంకొక నెల రోజులు లోపు బెయిల్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదనేది వారు అనుచరగానో చెప్పుకుంటున్నారు. మరి బెయిల్కి అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం పెద్ద ఎత్తున ప్రముఖ అడ్వకేట్స్ని రంగంలో దించి మిథున్ రెడ్డికి అటు గోవర్ధన్ రెడ్డికి బెయిల్ రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇంకొక నెల రోజులు దాటితే తప్ప ఈలోపు ఎట్టి పరిస్థితులు వీళ్ళిద్దరికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనుసూపు మేరలో లేవు అనేది మిథున్ రెడ్డి అనుచరగణం చెప్తున్నారు. బెయిల్ రావడానికి ప్రయత్నాలు అయితే సీనియర్ అటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు అడ్వకేట్ని రంగంలో దించి ఖచ్చితంగా మిథున్ రెడ్డికి గోవర్ధన్ బెయిల్ రావడానికి మార్గాలు వైసీపీ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇంకా కొద్ది రోజుల పాటు జైల్లోనే గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి మగ్గవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, బెయిల్ వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదనేది వైఎస్ఆర్ శ్రేణిలో చర్చ నడుస్తుంది. ఏదేమైనా ఆగస్టు 5న జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత రాజకీయాలు కొత్త రూపం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.